ఏ గవర్నమెంట్ ఉత్త వేస్ట్ అబ్బా, మందిని బోర్లేసుట్లా మేము తోపులం తెలుసా. ఓట్ల కోసం బాజాప్తా నోట్లు వంచినాం. అర్రే పక్కా మందు దాపే ఓట్లు వేయించుకున్నాం. మేం గెలిచిందే పబ్లిక్ పైకం మింగేతానికి. అధికారం మా చేతిలోనే ఉండాలి. నచ్చిన జాగలు కబ్జాలు పెట్టుడు ఖాయం. గెలిపించిన వాళ్ళు గంగల పోతే మాకేంది, మేం బంగ్లాలు కట్టిందే లెక్క అని మైకుల ముంగట ఏ లీడర్ అన్నా మాట్లాడతాడా? గీ చిన్న లాజిక్ గంత పెద్దసారి ఎట్లా మర్చిపోయిండో. కొట్లాట అంటే రామన్నదే పో. తెలంగాణ సర్కార్ నిడుస్తలేడు, కర్ణాటక సర్కార్ ను వదులుతలేడు. కన్నడ సీఎం సిద్దిరామయ్య సార్ పేరు మీద వీడియో ట్విట్టర్ లో పెట్టిండు. ఓట్ల కోసం గ్యారెంటీలు అన్నాము, అంత మాత్రాన ఫిరిగిస్తామా, పైసలు ఉండద్దా అని అసెంబ్లీలో మాట్లాడినట్టున్నది వీడియోలా. ಎಲ್ಲಿಂದ ತರಲಿ ದುಡ್ಡು, ಎಲ್ಲಿಂದ ತರೋದು ದುಡ್ಡನ್ನ? ನಾವು ಏನ ಚುನಾವಣೆ ಹೇಳಿರ್ತೀವಪ್ಪ. హీగేమున్నది, రేపు తెలంగాణలో కూడా గిట్లనే చేస్తారు, పబ్లిక్ ను మోసం చేస్తున్నారని రామన్న రాసుకొచ్చిండు. ఇంతది సిద్ధప్ప నజర్లో పడ్డది. మిస్టర్ కేటీఆర్ మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా? అసలేదో నకిలేదో తెలియక గిసొంటి ఫేక్ వీడియోలు బీజేపీ తయారు చేస్తుంది, బీఆర్ఎస్ గిరికలు కొట్టిస్తుందని ఒరిజినల్ వీడియో పంపిండు. ಯಡಿಯೂರಪ್ಪನವ್ರು ಏನ್ ಹೇಳಿದಾರೆ ಗೊತ್ತಾ? ನಮ್ಮ ಹತ್ರ ಪ್ರಿಂಟಿಂಗ್ ಮಿಷಿನ್ ಇದೆಯಾ? అంటే ఈ వీడియోకి ఏరే మాటలు అతుకు పెట్టిరన్నట్టు పనివంతులు. ఇదో జూటా ముచ్చటని 2 రోజుల కిందటనే చెప్పిండు సిద్ధప్ప. కానీ మన రామన్నకు తెలియక చర్చ ఏవో రచ్చ అయిందన్నట్టు. మొన్న కూడా ఇంతే, హైదరాబాద్ కంపెనీ బెంగళూరుకి రావాలని చిన్న సీఎం ఉత్తరం రాసిందని కేటీఆర్ సార్ కాగితాలు చూపిస్తే అదంతా ఉత్తదేనని తేలుడే కాదు, కేసు కూడా అయింది దాని మీద. కర్ణాటకలో కరెంట్ వస్తలేదని ఓ మంత్రి అనకున్నా అన్నట్టు వీడియోలు తయారు చేస్తే కరీంనగర్ లో కారు కార్యకర్తలను అరెస్ట్ చేసి బెయిల్ మీద ఇడిచిపెట్టారు కర్ణాటక పోలీసులు. కానీ ఇన్నేళ్లు ఐటీ మంత్రిగా పనిచేసారు, సోషల్ మీడియాలో ఫుల్ బిజీలు ఉంటారు. ఒరిజినల్ ఏదో ఫేక్ ఏదో మీరే గుర్తుపట్టకుంటే ఎట్లనే రామన్నా.